కలకాలం పసుపు కుంకుమలతో ముత్తైదుల్లా వర్ధిల్లాలని ఆశీర్వదించాల్సిన కన్నవాళ్లే అదే పెళ్లిపీటల మీద ప్రాణాలు వదిలితే, పెళ్లి కూతురు అలంకారంలో ఉన్న పడుచుపిల్ల కన్నవాళ్ల శవాల ముందు కుప్పకూలిపోయి గుండెలు బాదుకుంటుంటే ఆ దేవుడికైనా జాలి కలగాలి. కానీ మనుషులకు కలగలేదు. మీ అమ్మా నాన్న చేసిన అప్పు తీర్చేదాకా ఈ శవాలు నీకు దక్కవు అంటూ ఆ మృతదేహాల్ని ఎత్తుకుపోయారు కొందరు కిరాతకులు. అసలు ఆ పెళ్లి మండపంలో ఏం జరిగింది? ఆ కన్నవాళ్ళు ఎందుకు ప్రాణాలు వదిలారు? క్షణాల్లో అనాథలా మారిన ఆ అమ్మాయి కన్నీటి కథేంటి? పదండి తెలుసుకుందాం. అరకులోయ ప్రకృతి కాంత పచ్చని పట్టు చీర కట్టుకుని మంచు ముత్యాల హారాన్ని మెడలో వేసుకుని మురిచిపోయే అందమైన ప్రదేశం. చుట్టూ ఆకాశాన్ని ముద్దాడుతుండే కొండలు, ఆ కొండల నడుమ వంకర్లు తిరుగుతూ పారే సెలయేళ్ళు. ఉదయం పూట ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా జీవితం మీద ఆశ పుడుతుంది. కానీ ప్రకృతికి కూడా కొన్నిసార్లు కళ్ళు మూసుకునే అలవాటుందేమో. అందుకే ఆ రోజు ఆ పచ్చని అడవి మధ్యలో ఉన్న ఓ పురాతన గుడి ఆవరణలో జరుగుతున్న ఘోరాన్ని చూసి కూడా మౌనంగా ఉండిపోయింది. ఆ పురాతన శివాలయం ఎన్నో పెళ్లిళ్లకు, ఎన్నో సంతోషాలకు సాక్షి. కానీ ఈరోజు ఆ గుడి ప్రాంగణం ఓ శ్మశాన వైరాగ్యాన్ని సంతరించుకుంది. పచ్చని తోరణాలు వాడిపోయాయి, సన్నాయి మేళాలు మూగబోయాయి. అతిథుల కోలాహలం స్థానంలో మృత్యు నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుండెలు పగిలేలా ఒక ఆక్రందన వినిపిస్తోంది. అది సమీర ఆక్రందన. పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న సమీర తన తల్లిదండ్రుల మృతదేహాల ముందు కుప్పకూలిపోయి ఏడుస్తుంది. ఒంటి నిండా లక్షలు విలువ చేసే పట్టుచీర, మెడలో బంగారు ఆభరణాలు, నుదుట కళ్యాణ తిలకం. కానీ ఆ అలంకారం ఇప్పుడు ఆమెకో శిక్షలా అనిపిస్తోంది. ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీరు ఆ పట్టుచీరను తడుపుతోంది. చేతికున్న గోరింటాకు రంగు ఇంకా పచ్చిగానే ఉంది. కానీ ఆమె జీవితం మాత్రం పూర్తిగా ఎండిపోయింది. అమ్మా, నాన్న, లేవండి, నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అని రోధిస్తున్న ఆమె స్వరం ఆ అడవినంతా కంపింపజేసింది. ఆమె ఏడుపు వింటుంటే అక్కడున్న రాతి విగ్రహాలకు కూడా కన్నీళ్లు వస్తాయేమో అన్నంత హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. తండ్రి గుండెల మీద తలపెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది సమీర. ఆ తర్వాత పక్కనే విగతజీవిగా పడున్న తల్లి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని పిచ్చిదానిలా ముద్దాడుతోంది. ఆమె బుర్రలో ఓ గంట క్రితం జరిగిన సంఘటనలు ఒక పీడకల్లా రీల్ తిరుగుతున్నాయి. సమీర తల్లిదండ్రులు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తమ కూతురు సంతోషమే తమ లోకంగా బతికారు. సమీరను ఒక మహారాణిలా చూసుకోవాలని, ఆమెకు ఓ మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారు పడిన తపన అంతా ఇంత కాదు. కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని వాళ్ళు కలలు కన్నారు. ఆ కలల సాకారం కోసం తమ స్తోమతకు మించి అప్పులు చేశారు. ప్రతి రూపాయి కూడబెట్టారు. బంధువుల ముందు, సమాజం ముందు తమ కూతురు పెళ్లి ఘనంగా జరగాలని వారు పడని కష్టం లేదు. పెళ్లి కొడుకు రవి పైకి ఎంతో మర్యాదస్తుడిగా, మంచివాడిగా కనిపించిన ఆ కపట నాటక సూత్రధారి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మండపంలో అందరూ రవి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సమయం గడిచిపోతున్న పెళ్లి కొడుకు రాలేదు. ఆందోళన పెరుగుతున్న కొద్దీ ఒక పీడుగు లాంటి వార్త మండపంను కుదిపేసింది. పెళ్లి కొడుకు రవి మోసం చేసి పారిపోయాడన్న నిజం తెలియగానే ఆ తల్లిదండ్రుల గుండెల్లో పిడుగు పడింది. సమాజం ఏమంటుంది? తమ పరువు ఏమైపోతుంది? తమ కూతురు భవిష్యత్ ఏంటి? అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఒకేసారి వారి మెదడును తొలిచేశాయి. ఆ అవమానాన్ని, ఆ షాక్ని తట్టుకునే శక్తి ఆ వయసు మళ్ళిన శరీరాలకు లేదు. క్షణాల వ్యవధిలో సమీర తల్లిదండ్రులు ఇద్దరూ గుండెపోటుతో అక్కడికక్కడి కుప్పగూలిపోయారు. ఒక క్షణం క్రితం పెళ్లి ముచ్చట్లతో కలకళ్లాడిన ఆ తల్లిదండ్రులు మరుక్షణంలో విగతజీవులుగా మారారు. సమీర ప్రపంచం తలకిందులైంది. మురిపంగా పెంచుకున్న తల్లిదండ్రులు తన కళ్ళెదుటే ప్రాణాలు వదలడం చూసి ఆమె మతిస్థిమితం కోల్పోయినంత పనైంది. బంధువులు, అతిథులు అందరూ తలా ఓ మాట అనుకుంటూ తమకేమీ పట్టనట్టు మెల్లిగా జారుకున్నారు. సమాజం ఎంత స్వార్థపూరితమైనదో ఆ క్షణంలో సమీరకు అర్థమైంది. కష్టకాలంలో ఆదుకునే వారికంటే చోద్యం చూసేవారే ఎక్కువని ఆ పసి మనసుకు తెలిసొచ్చింది. అప్పటి వరకు ఆకాశంలో మేఘాలు కమ్ముకొనున్న ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఆ వర్షం సమీర కన్నీళ్లతో పోటీ పడుతుంది. తన తల్లిదండ్రుల మృతదేహాలకు అంత్యక్రియలు ఎలా చేయాలి, ఒంటరిగా ఈ లోకంలో ఎలా బతకాలి అని ఆమె ఆలోచించే లోపే విధి ఆమెపై ఇంకో క్రూరమైన అస్త్రాన్ని ప్రయోగించింది.
అంతలోనే అక్కడికి కొందరు రౌడీలు జీపుల్లో వేగంగా వచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి జాలి దయ లేదు. వాళ్ళ బూట్ల చప్పుడు ఆ గుడి వాతావరణంలో నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సమీర గుండెల్లో భయాన్ని రేకెత్తించింది. వాళ్ళు నేరుగా మృతదేహాల దగ్గరకు వెళ్లారు. సమీర భయంతో ఉనికిపోతూ, ఎవరు మీరు? మా అమ్మ నాన్నలు చనిపోయారు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంది. కానీ ఆ రౌడీల నాయకుడు క్రూరంగా నవ్వి, నీ అమ్మా నాన్నలు చేసిన అప్పు తీర్చే వరకు వాళ్ళ శవాలు నీకివ్వం అని బెదిరించాడు. నీ పెళ్లి కోసం మా దగ్గర లక్షలు అప్పు చేశారు, ప్రాణాలు పోయాయని వదిలేస్తే మా డబ్బు ఎవరిస్తారు? డబ్బులు కట్టే వరకు ఈ శవాలు మా ఆధీనంలోనే ఉంటాయి అని గద్దించాడు. సమీరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సార్, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు నా కోసం చనిపోయారు. కనీసం వాళ్ళకు అంత్యక్రియలు కూడా చేసుకొని ఇవ్వకపోతే ఎలా సార్? నేను అప్పు తీరుస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి బతిమాలింది. కానీ మానవత్వం మంటగలిసిన ఆ మృగాలకు ఆమె కన్నీళ్లు కనిపించలేదు, ఆమె ఆక్రందన వినిపించలేదు. వాళ్ళు బలవంతంగా సమీరను పక్కకు తోసేశారు. ఆ తోపులాటకు సమీర దూరంగా ఉన్న రాతి స్తంభానికి తగిలి కింద పడింది. ఆమె కళ్ళ ముందే ఆమె ప్రాణానికి ప్రాణమైన తల్లిదండ్రుల మృతదేహాలను వాళ్ళొక పాత కారు డిక్కీలో అమానుషంగా పడేశారు. కనీసం మనిషిపోయిన తర్వాత దక్కాల్సిన గౌరవం కూడా ఆ దేహాలకు దక్కలేదు. డబ్బులు తీసుకొనిరా, అప్పుడు నీ అమ్మానాన్నల్ని అస్థికలిస్తాం అని వెటకారంగా నవ్వుతూ వాళ్ళు కార్ స్టార్ట్ చేశారు. కార్ ముందుకు కదిలింది. కింద పడిపోయిన సమీర తన నొప్పులను సైతం లెక్క చేయకుండా లేచి నిలబడింది. తన సర్వస్వం ఆ కారులోనే ఉంది. తనను ప్రాణంగా పెంచుకున్న తల్లి, తన కోసం అహర్నిశలు కష్టపడిన తండ్రి, ఇద్దరూ ఆ కారు చీకట్లో డిక్కీలో బందీగా ఉన్నారు. అమ్మా, నాన్న అని గట్టిగా అరుస్తూ నిస్సహాయంగా మిగిలిపోయిన సమీర ఆ కారు వెనుకే పరిగెత్తింది. వర్షం తీవ్రత పెరుగుతుంది. కారు వేగంగా అడవుల మలుపుల్లో తిరుగుతూ కంటికి కనిపించకుండా పోతుంది. సమీర కాళ్లకున్న పారాని వర్షపు నీటితో కలిసి ఎర్రటి రక్తపు దారల్లా రోడ్డు మీద పారుతుంది. ఆ బరువైన పట్టుచీర ఆమె పరుగుకు అడ్డుపడుతున్న శక్తినంతా కూడా తీసుకుని పరిగెత్తుతూనే ఉంది. కార్ టైర్లు గుర్తులు వర్షంలో చెరిగిపోతున్నాయి. వాటితో పాటే సమీర ఆశలు కూడా. ఆగండి, దయచేసి ఆగండి, మా అమ్మా నాన్నలు నాకు ఇచ్చేయండి అంటూ ఆమె రోధిస్తున్న వాయిస్ అడవి గాల్లో కలిసిపోయింది. ఎంత దూరం పరిగెత్తిందో ఆమెకి తెలీదు. కాళ్ళు ముద్దుబారిపోయాయి, ఊపిరాడటం లేదు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చివరికి ఓ మలుపు దగ్గర కాలు జారి బురదలో పడిపోయింది. కారెక్కడికో మాయమైపోయింది. చుట్టూ భయంకరమైన అడవి, జోరుగా వాన, చీకటి. ఆమె కళ్ళు ఆకాశం వైపు చూశాయి. దేవుడు కరుణించని ఆ రాత్రి సమీర జీవితంలో చీకటి అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పుడు ఆమె ఒక అనాథ. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తన తల్లిదండ్రుల శవాల్ని సైతం దక్కించుకోలేకపోయిన ఓ నిస్సాయురాలు. విధి ఆమెతో ఆడుకోబోయే క్రూరమైన ఆటకు అది కేవలం ఆరంభం మాత్రమే. ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అన్నంత భయంకరంగా కురుస్తుంది వర్షం. చీకటి అడవి, కళ్ళు పొడుచుకున్న ఏమీ కనిపించని కటిక చీకటి. చలిగాలి శరీరంలో ఎముకలు సైతం కొరికేస్తోంది. ఆ బురద రోడ్డు మీద ప్రాణాలు లేని శవాల్లా కుప్పకూలిపోయింది సమీర. వర్షపు నీరు ఆ ముఖం మీద పడి కన్నీళ్లతో కలిసి మట్టిలో కలిసిపోయింది. ఆమెకు చలి అనిపించడం లేదు, భయం వేయడం లేదు. మనిషి ఎప్పుడైతే సర్వస్వాన్ని కోల్పోతాడో అప్పుడు భౌతికమైన బాధలు అతన్ని ఏమీ చేయలేవు. ఆమె మనసు ఇప్పుడు శూన్యం. తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలిన తల్లిదండ్రులు, వాళ్ళ మృతదేహాలను అమానుషంగా ఎత్తుకుపోయిన రౌడీలు. ఈ ఆలోచనలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. అప్పుడే ఆ దారి గుండా వేగంగా వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ వర్షంలో తడుస్తూ రోడ్డు మధ్యలో కుప్పకూలిపోయిన సమీరను చూసి సడన్ బ్రేక్ వేశాడు. లారీ చక్రాలు బురదను చీల్చుకుంటూ ఆమె కాస్త దూరంలో ఆగాయి. అతను అద్దం దించి, ఏమే పిల్ల, ఏంటి వేషం? చావాలనుందా ఏంటి? రోడ్డు మధ్యలో అలా పడిపోయావు, పక్కకు తప్పుకో, లేదంటే ఏ లారీ కింద పడి నలిగిపోతావు అని హెచ్చరించాడు. ఆ మాటల్లో జాలి లేదు, కేవలం ఒక చిరాకు మాత్రమే ఉంది. సమాజానికి ఎవరి బాధతోనూ పట్టింపు లేదు. వాళ్ళ ప్రయాణానికి ఆటంకం కలగకూడదంతే. సమీర నెమ్మదిగా తలపైకెత్తి ఆ డ్రైవర్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో జీవం లేదు. డ్రైవర్ బండిని పక్కకు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. చావాలనుందా? అవును, ఇప్పుడు ఆమెకు బతకాలని లేదు. నా వాళ్ళు ఈ లోకంలో లేనప్పుడు నేనుండి ఏం చేయాలి అన్న ఒకే ప్రశ్న
ఆమె మనసులో సుడిగుండంలా తిరుగుతోంది. తన కోసం సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రులు ఆ చీకటి డిక్కీలో అనాథల్లా పడి ఉంటే తానిక్కడ బతికి సాధించేదేముంది? ఈ విశాల ప్రపంచంలో తనకెవరూ లేరు. ఎవరి కోసం బతకాలి? ఎలా బతకాలి? ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. తడిసిన పట్టుచీర బరువుగా ఆమెను కిందికి లాగుతోంది. కానీ మృత్యు ఆమెను పైకి లాగుతోంది. దూరం నుంచి 2 ప్రకాశవంతమైన కాంతి కిరణాలు చీకటిని చీల్చుకుంటూ వస్తున్నాయి. అదొక ఖరీదైన కారు. ఆ లైట్ల వెలుతురులో వర్షపు చినుకులు రాలి పడుతున్న దృశ్యం భయంకరంగా ఉంది. సమీర ఆ లైట్ల వైపు చూసింది. మృత్యుదేవత తన కోసం ఒక వాహనాన్ని పంపిందేమో అన్నట్టుగా ఆమె పెదవులపై ఒక విషాదమైన చిరునవ్వు వెలిసింది. ఆమె కాలు వెనక్కి వేయలేదు. బదులుగా ఎదురుగా వస్తున్న కారుకు అడ్డంగా నిలబడింది. చేతులు 2 పక్కకు చాచి కళ్ళు మూసుకుని మృత్యువును ఆహ్వానించింది. ఇంకో 2 సెకండ్లలో ఆమె శరీరం గాల్లోకి ఎగరాలి. ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోవాలి. కీచుమన్న శబ్దం, భయంకరమైన శబ్దం అడవిని వణకించింది. టైర్లు రోడ్డు మీద రాసుకుంటూ మట్టిని ఎగజిమ్ముతూ సమీరకు అతి కొద్ది దూరంలో కారు ఆగిపోయింది. కార్ బంపర్ దాదాపు ఆమె మోకాళ్ళకు తాకినంత పనిచేసింది. సమీర నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తను ఇంకా బతికే ఉన్నానన్న నిజం ఆమెకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది. వెంటనే కార్ తలుపులు దభీమని తెరుచుకున్నాయి. లోపల నుంచి ఒక యువకుడు కోపంగా దిగాడు. అతనే విష్ణువర్మ. ఖరీదైన బ్రాండెడ్ బట్టలు, నిశ్చితమైన చూపు, ముఖంలో అహంకారం, కళ్ళల్లో కోపం, ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని ఒక్క క్షణంలో పరిచయం చేస్తున్నాయి. అతను యంగ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత. అతని సమయం లక్షల్లో ఉంటుంది. అలాంటి వాడి ప్రయాణానికి ఆటంకం కలిగితే కోపం రావడం సహజం. అతను వర్షంలో తడుస్తూనే సమీర దగ్గరకు వేగంగా అడుగులు వేశాడు. ఏయ్, చావాలంటే వేరే గాడి దొరకలేదా? నా కారే కావాలా అని కరుగ్గా అరిచాడు విష్ణువర్మ. అతని గొంతులో వర్షం కన్నా తీవ్రమైన ఊరుముంది. రోడ్డు మీద పడి చావటానికి మీలాంటి వాళ్లకు నా కార్లే దొరుకుతాయా? ఇంకో క్షణం అటు ఇటు అయితే నా కారు కింద పడి నలిగిపోయేదానివి. బుద్ధుందా అసలు అని రెచ్చిపోయాడు. సమీర అతని మాటలకు భయపడలేదు. చనిపోవాలని డిసైడ్ అయిన మనిషికి కోపగించుకునే మనుషులంటే భయం ఎందుకుంటుంది? ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. కానీ ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడు కారు ముందు సీట్ నుంచి ఇంకొకరు నెమ్మదిగా దిగారు. ఆయన నరసింహవర్మ, విష్ణు తండ్రి. వయసు పైబడిన శరీరం, కానీ ముఖంలో ఎంతో ప్రశాంతత. ఆయన కళ్ళల్లో ఈ లోకాన్ని చదివిన అనుభవం ఉంది. ఆయన కొడుకులా కోపంగా లేడు. ఒక తండ్రిలా, ఒక మానవతావాదిలా ఆ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన మెల్లగా సమీర దగ్గరకు వచ్చాడు. ఆమె పరిస్థితిని గమనించాడు. పెళ్లి కూతురు అలంకారం, చిరిగిపోయి బురదంటిన పట్టుచీర, చెరిగిపోయిన కళ్యాణ తిలకం, ప్రాణం లేని కళ్ళు. ఆ దృశ్యం చూడగానే ఆయన మనసు కలుక్కుమంది. అమ్మా అని పిలిచాడు నరసింహవర్మ. ఆ పిలుపులో ఎంతో వాత్సల్యం ఉంది. సమీర తలెత్తి ఆయన వైపు చూసింది. ఎందుకమ్మా ఇలా చావాలనుకుంటున్నావు అని జాలిగా అడిగాడు ఆయన. ఆ స్వరం వినగానే సమీర గుండెల్లో అణిచిపెట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎవరో ఒకరు ఆప్యాయంగా పలకరించేసరికి ఆమె బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటికి రాబోయింది. సమీర తన కష్టాన్ని చెప్పబోయింది. నా అమ్మా నాన్నలు చనిపోయారు. వాళ్ళ శవాలను రౌడీలు ఎత్తుకుపోయారు. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పాలని నోరు తెరిచింది. కానీ పక్కనే ఉన్న విష్ణువర్మ అసహనంగా తన చేతిలో ఉన్న రోలెక్స్ వాచ్ చూసుకుంటూ, నాన్న, ఈ డ్రామాలు వినడానికి నాకు టైం లేదు. డబ్బు లాగడానికి రోడ్డు మీద పడే ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వదిలేయండి, పదండి వెళ్దాం అన్నాడు వెటకారంగా. విష్ణు మాటలు సమీర గుండెని ఈటల్లా పొడిచాయి. అప్పటి వరకు కన్నీళ్లగా ఉన్న ఆమె దుఃఖం ఒక్కసారిగా ఆత్మాభిమానం దెబ్బతినడంతో కోపంగా మారింది. పేదరికం అంటే డబ్బున్న వాళ్లకు ఒక నాటకంలా కనిపిస్తుందా? ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడిన ఆమె బాధ వీళ్ళకి డబ్బులాగే డ్రామాల్లా అనిపిస్తుందా? ఆమె కళ్ళలో కన్నీళ్ళు ఆగిపోయాయి. ఒక రకమైన తెగింపు, ఆవేశం ఆమెను ఆవహించాయి. ఆమె నరసింహవర్మ వైపు సూటిగా చూసింది. వద్దులేండి సార్, మీలాంటి డబ్బున్నోళ్లకు మా మిడిల్ క్లాస్ కష్టాలు అర్థం కావు అని ఘాటుగా చెప్పింది సమీర. మీకు ప్రపంచం కరెన్సీ నోట్లలోనే కనిపిస్తుంది. ప్రాణం విలువ, కన్నీటి విలువ కొలిచే త్రాసు మీ దగ్గర లేదు అంటూ తన చీరను సర్దుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆ చీకటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
విష్ణు కోపంగా, చూసావా నాన్న, ఎంత పొగరో, వీళ్ళకి సాయం చేయబోవడం మనదే తప్పు అని కారు వైపు నడిచాడు. కానీ నరసింహవర్మ మాత్రం అలాగే నిలబడిపోయాడు. సమీర చీకట్లో కలిసిపోయే వరకు ఆయన చూపులు ఆమెనే వెంబడిస్తున్నాయి. ఆమె అన్న మాటలు, మీలాంటి డబ్బున్నోళ్లకు మా కష్టాలు అర్థం కావు, ఆయన గుండెను బలంగా తాకాయి. ఆ ఒక్క వాక్యం ఆయన మనసుల్లో పొరలను చీల్చుకుని ఎక్కడో అట్టడుగున దాగున్న పాత జ్ఞాపకాలను మేల్కొల్పింది. ఎందుకో ఆయనకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సంవత్సరాల క్రితం సరిగ్గా ఇలాంటి వర్షపు రాత్రే డబ్బు, హోదా అనే అహంకారంతో తను చేసిన ఒక పొరపాటు తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో ఆయనకు గుర్తొచ్చింది. తన భార్య తనను, తన పిల్లలను వదిలేసి వెళ్ళిపోవడానికి దారితీసిన ఆ చీకటి గతం ఆయన కళ్ళ ముందు మెదిలింది. నాన్న పదండి, ఎందుకలా నిలబడిపోయారు? విష్ణు పిలుపుతో నరసింహవర్మ వర్తమానంలోకి వచ్చాడు. ఆయన ఒక దీర్ఘ శ్వాస తీసుకుని భారంగా కారులో కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది. కానీ ఆయన మనసు మాత్రం ఆ చీకటి అడవిలో ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆ అనాథ అమ్మాయి దగ్గరే ఆగిపోయింది. విధి వల్ల ముగ్గురు జీవితాల్లో ఒకే దారంతో ముడివేయబోతుందని అప్పుడు వాళ్ళెవరికీ తెలీదు. చీకటి ముదిరింది. ఆ నల్లటి ఆకాశం కింద తన రాత కూడా అంతే నల్లగా మారిపోయిందని సమీరకు అర్థమవుతుంది. రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్న ఆమెకు దూరంగా ఒక పాత ఆటో కనిపించింది. అందులో కూర్చున్న ప్రయాణికులు ఎవరో దయతలిచి ఆమెను ఆటో ఎక్కించుకుంది. ఆటో చక్రాలు బురద గుంటల్లో దాటుకుంటూ వెళ్తున్నాయి. సమీర కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. బతకాలన్న ఆశ చచ్చిపోయినా తన అమ్మా నాన్నల మృతదేహాలను దక్కించుకోవాలన్న ఆరాటం మాత్రం ఆమెలో రగులుతూనే ఉంది. ఆటో ఒక మురికివాడ దగ్గర రాగానే సమీర కిందకు దిగింది. ఆ ప్రాంతం చూస్తుంటేనే భయం వేస్తుంది. చుట్టూ పాడిపడిన ఇల్లు, వీధి దీపాలు లేని సందులు. ఒకప్పుడు తనకెంతో భద్రతనిచ్చిన తల్లిదండ్రుల నీడిప్పుడు లేదు. కానీ వాళ్ళ కోసం ఏ నరకానికైనా వెళ్ళడానికి ఆమె సిద్ధపడింది. వణుకుతున్న అడుగులతో ముందుకు నడిచిన ఆటో దిగిన సమీర రౌడీల అడ్డా అయిన ఇంటికి చేరుకుంది. అదొక పాత పెంకుటిల్లు. ఇంటి ముందు పెద్ద ఆవరణ. అందులో కొందరు మనుషులు తాగుతూ, పేకాడుతూ అసభ్యమైన బూతులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో ఓ పాత కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు భైరవ. అతనే ఆ రౌడీ ముఠా నాయకుడు. క్రూరత్వానికి మారుపేరు. దయాదాక్షిణ్యం లాంటి పదాలు అతని నిఘంటువులో చోటు లేదు. అతని కళ్ళెప్పుడు వేట కోసం వెతికే క్రూరముఖం కళ్ళల్లా ఉంటాయి. సమీర ఆవరణలోకి అడుగు పెట్టగానే అక్కడున్న వాళ్ళందరి చూపు ఆమె మీద పడ్డాయి. ఒక అడవి మృగం మందలోకి ఒంటరిగా వచ్చిన లేడి పిల్లలా వణికిపోయింది సమీర. ఆమె వంటి మీద ఇంకా ఆ పెళ్లి పట్టు చీర అలాగే ఉంది. కానీ అదిప్పుడు బురదతో మాసిపోయింది. భైరవ చేతిలో ఉన్న మందు గ్లాసును పక్కన పెట్టి సమీరను పైనుంచి కింద దాకా చూశాడు. ఏంటి పిల్ల, చచ్చిన నీ అమ్మ నాన్నల కోసం ఏడుస్తూ ఇంటికే వచ్చేశావు? డబ్బులు తెచ్చావా అన్నాడు వెటకారంగా. సమీర కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తన ప్రాణానికి ప్రాణమైన అమ్మ నాన్నలను చచ్చిన వాళ్ళు అని వాడంటుంటే ఆమె గుండె ముక్కలైంది. కానీ ఇప్పుడు కోపగించుకునేంత పరిస్థితి కాదు. ఆమె నెమ్మదిగా తన చేతులు వణుకుతూ మెడలోని బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టింది. తన తండ్రి ఎంతో మురిపంగా చేయించిన నగలవి. ఆ నగల్లో తన తల్లిదండ్రుల చెమట, రక్తం దాగి ఉన్నాయి. తమ తాహతకు మించి వాళ్ళు చేయించిన ఆ నగల్ని తీసి భైరవకిస్తూ, ఇంకొన్ని రోజులు టైం ఇవ్వండి సార్, మా అమ్మా నాన్నల అప్పు తప్పకుండా తీరుస్తాను అని వేడుకుంది సమీర. ఆమె గొంతులో దీనత్వం ఉంది, నిస్సహాయత ఉంది. దయచేసి మా అమ్మా నాన్నల మృతదేహాలు నాకు అప్పగించండి. వాళ్ళకు నేను తలకొరువు పెట్టుకోవాలి సార్. ఈ నగలు ఉంచుకోండి, మిగతా డబ్బు నేను ఎక్కడైనా పని చేసైనా తీరుస్తాను అని రెండు చేతులు జోడించి ప్రాధేయపడింది. కానీ భైరవ కళ్ళు ఆ నగల మీద లేవు. అతని చూపులు ఆమె దేహం మీద పడ్డాయి. వర్షానికి తడిసిన ఆ పట్టుచీరలో భయంతో వణుకుతున్న సమీర అందం అతనిలోని మృగాన్ని నిద్రలేపింది. బంగారం కన్నా ఈ అమ్మాయే తనకు ఎక్కువ విలువైందిగా కనిపించింది. డబ్బు కోసం వచ్చిన వాడి బుద్ధి ఒక్కసారిగా కామం వైపు మళ్ళింది. అతను క్రూరంగా నవ్వుతూ ఆ నగలు పక్కకు విసిరేశాడు. ఈ చిల్లర నగల కోసం నేను నీ శవాలనివ్వాలా? నీ అమ్మా నాన్నల అప్పు తీరాలంటే ఈ నగలు సరిపోవు పిల్ల, నువ్వు కావాలి అంటూ ముందుకు అడుగు వేశాడు. సమీర భయంతో వెనక్కి తగ్గింది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? దయచేసి నన్ను వదిలేయండి అంటూ వెనక్కి వెళ్ళబోయింది. కానీ కామంతో నిండిన చూపులతో భైరవ ఆమెను
బలవంతంగా పట్టుకోబోయాడు. ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. అతని చేతి స్పర్శను తగలగానే సమీర ఒళ్ళు జర్దరించింది. ఒక రాక్షసుడి చేతిలో చిక్కుకున్నట్టుగా గిలగిల్లాడింది. వదలండి, నన్ను వదిలేయండి అని గట్టిగా అరుస్తూ అతన్ని నెట్టేయడానికి ప్రయత్నించింది. అక్కడున్న రౌడీలెవరూ ఆమెను కాపాడడానికి రాలేదు. పైగా ఆ దృశ్యాన్ని చూసి పైశాచికంగా నవ్వుతున్నారు. సమీర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తన కళ్ళ ముందు బతుకు నరకంలా కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో భైరవ్ వెనక నిలబడి ఉన్న ఒక కుర్రాడు ముందుకొచ్చాడు. వయసులో చిన్నవాడే, కానీ అతని కళ్ళల్లో ఆ ముఠాలో ఉన్న క్రూరత్వం లేదు. ఆ వాతావరణంలో పెరిగిన అతనిలో ఎక్కడో ఓ మూల మానవత్వం ఇంకా బతికే ఉంది. సమీర పడుతున్న నరకయాతను చూసి అతని మనసు కరిగింది. భైరవ్ ఏదో పని మీద ఒక క్షణం పక్కకు తిరిగిన సమయంలో ఆ మంచి మనసున్న కుర్రాడు సమీర దగ్గరకు వేగంగా వచ్చాడు. చుట్టుపక్కల ఎవరూ వినకుండా ఆమె చెవి దగ్గర కొంగి వేగంగా ఒక మాట చెప్పాడు. అదే ముఠాలో ఉన్న మంచి మనసున్న కుర్రాడొకడు మీ అమ్మ నాన్నల ఇంటికి వెనకాలే పూడ్చిపెట్టేశాడు. నిన్ను లోబర్చుకోవడానికే ఇలా అబద్ధం చెప్పాడు, తప్పించుకో అని రహస్యంగా చెప్పాడు. ఆ ఒక్క మాట సమీర మెదడులో అనుబంబులా పీలింది. అమ్మా నాన్నలు పూడ్చిపెట్టేశారా? ఈ మాట వినగానే సమీర ప్రపంచం ఒక్కసారి ఆగిపోయింది. తన తల్లిదండ్రుల మృతదేహాలు ఇంకా ఉన్నాయని, వాళ్ళను కడిసారిగా అంత్యక్రియలు చేయాలని ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. తనను వాడుకోవడానికి భైరవ శవాల పేరుతో ఈ నాటకం ఆడాడని అర్థం కాగానే ఆమెలో విపరీతమైన ప్రకంపన మొదలైంది. ఆ షాక్తో సమీర తన శక్తినంతా కూడా తీసుకుంది. తనను తాను రక్షించుకోవాలన్న ప్రాణభయం, తల్లిదండ్రుల పట్ల జరిగిన అన్యాయం పట్ల రగిలిన ఆవేశం రెండూ కలిసి ఆమెకు సింహం లాంటి బలాన్నిచ్చాయి. తనను మళ్ళీ పట్టుకోబోయిన భైరవును తన సర్వశక్తులు ఒడ్డి బలంగా నెట్టేసింది. అకస్మాత్తుగా ఎదురైన ఆ ప్రతిఘటనకు భైరవ్ ఊహించని విధంగా వెనక్కి పడిపోయాడు. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ చీకట్లోకి అక్కడి నుంచి పరుగు తీసింది సమీర. చీకటి, వర్షం, బురద ఏవి ఆమె పరుగును ఆపలేకపోయాయి. వెనకే రౌడీలు ఆమెను పట్టుకోవడానికి పరిగెత్తారు. ఒరేయ్, ఆ పిల్ల తప్పించుకుని పోయింది, పట్టుకునిరా అని భైరవ అరుస్తున్న గొంతు వెనక నుంచి ఆమెకు వినిపిస్తోంది. ముఠా అంతా ఆమె వెంటపడ్డారు. ప్రాణభయంతో చీకటి వీధుల్లో పరిగెత్తుతున్న ఆ అనాథ జీవితం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో కాలమే నిర్ణయించాలి. చీకటిని చీల్చుకుంటూ పరిగెడుతుంది సమీర. వెనక నుండి రౌడీల అరుపులు, బూతుల క్రమంగా దూరమవుతున్నాయి. కానీ ఆమె గుండెల్లో భయం మాత్రం తగ్గలేదు. రాళ్ళు, ముళ్ళు ఆమె పాదాలను చీరేస్తున్నాయి. పట్టుచీర బరువు ఆమెను అడుగులను వెనక్కి లాగుతున్నాయి. ప్రాణభయంతో ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే మైళ్ళ కొద్దీ పరిగెత్తింది. అప్పటి వరకు కురిసిన వర్షం ఆగిపోయింది. కానీ గాలిలో చలి మాత్రం సూదుల్లా గుచ్చుకుంటోంది. పరుగు పరుగున అడవి దాటి ఓ చిన్న పట్టణ శివారులోకి చేరుకుంది. వీటి దీపాల వెలుతురులో ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగ మానదు. బురదంటిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, ముఖం నిండా భయం. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. దుకాణాలన్నీ మూర్తపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆమె కడుపులో పడిన ఆహారం శూన్యం. ఆకలి, మానసిక క్షోభ, శరీర అలసట అన్నీ ఒక్కసారిగా ఆమె మీద దాడి చేశాయి. అడుగులు ముందుకు వేయడానికి కూడా శరీరంలో శక్తి మిగల్లేదు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిన సమీర ఆకలితో, అలసటతో ఒక హోటల్ ముందు కుప్పకూలిపోయింది. మూసున్న ఆ హోటల్ మెట్ల మీద చలికి ముడుచుకొని పడుకుంది. కళ్ళు మూసుకుంటే చాలు కారు డిక్కీలో బందీ అయిన తన అమ్మా నాన్నల మృతదేహాలు కనిపిస్తున్నాయి. నేనెంత దురదృష్టవంతురాల్ని! బతికుండగా అమ్మా నాన్నలను సంతోషం ఇవ్వలేకపోయాను, పోయాక కనీసం అంత్యక్రియలు కూడా చేయలేకపోయాను అని కుమిలిపోతూ ఏడుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ హోటల్ ఎదురుగా ఉన్న బార్లోంచి పీకల దాకా తాగిన బయటకొచ్చాడు ఒక ఆకతాయి. అతని కళ్ళు మత్తులో తూలుతూ అటు ఇటు చూసి వాడికి హోటల్ మెట్ల మీద ఒంటరిగా పడుకున్న సమీర కనిపించింది. చీకట్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అనగానే వాడిలోని మృగం నిద్ర లేచింది. మెల్లగా తూలుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటే పాపా, ఇంత రాత్రిపూట ఇక్కడ చలిలో వణుకుతున్నావు? రా, నా పక్కన పడుకో, వెచ్చగా చూసుకుంటాను అంటూ అసభ్యంగా మాట్లాడుతూ ఒక వ్యక్తి ఆమెను వేధించబోయాడు. సమీర ఉలిక్కిపడి లేచింది.
భయంతో వెనక్కి జరుగుతూ దూరంగా ఉండు, నా దగ్గరకు రావద్దు అని అరిచింది. కానీ ఆ మృగానికి ఆమె భయం ఒక వినోదంగా అనిపించింది. వాడు ఆమె మీద చేయి వేయడానికి ముందుకు వంగాడు. సమీర భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా కేక పెట్టింది. కానీ వాడి చేయ సమీరను తాకలేదు. చీకట్లోంచి దూసుకొచ్చిన ఒక పిడికిలి వాడు ముఖం మీద బలంగా పడింది. దెబ్బకు రక్తం కక్కుకుంటూ ఆ ఆకతాయి కింద పడిపోయాడు. ఆ దెబ్బ కొట్టింది మరెవరో కాదు, విష్ణువర్మ. అదే దారిలో తమ కారులో వెళ్తున్న నరసింహారావు హోటల్ ముందు పడి ఉన్న సమీరను, ఆమెను వేధిస్తున్న వ్యక్తిని చూసి కారు ఆపమన్నాడు. తండ్రి ఆదేశంతో కారు దిగిన విష్ణు ఆ ఆకతాయి రక్తం వచ్చేలా కొట్టే పాడేశాడు. కింద పడిన వాడిని కాలర్ పట్టుకుని పైకి లేపి ఇంకో 2 దెబ్బలు వేసి అక్కడి నుంచి తరిమేశాడు. కానీ విష్ణు ముఖంలో సమీరను కాపాడనన్న తృప్తి లేదు. అతను ఆ పని చేసింది ఇష్టపూర్వకంగా కాదు, కేవలం తండ్రి కళ్ళల్లో మంచివాడిగా కనిపించడానికి మాత్రమే. తన తండ్రి నరసింహవర్మ కారులోంచి చూస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో విష్ణు అక్కడ ఆ రాక్షసుడి అవతారం ఎత్తాడు. లేకపోతే రోడ్డు మీద ఎవరికి ఏమైతే తనకేంటన్నది అతని నైజం. విష్ణుకు చికాగ్గా చేతులు దులుపుకుంటూ సమీర వైపు చూశాడు. మళ్ళీ నువ్వేనా? ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద పడి ఏడుస్తూ నా కార్ల ముందే తగులుకుంటున్నావేంటి? నీకు వేరే పనేం లేదా అని కసిరి కొట్టాడు. సమీర మాట్లాడే స్థితిలో లేదు. ఆమెకు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి. కారులో కూర్చున్న నరసింహవర్మ కిందకు దిగొచ్చారు. సమీర దీనస్థితిని చూసి ఆయన గుండె తరుక్కుపోయింది. అమ్మా, ఏమైంది? ఇలా ఉన్నావేంటి అని ఆప్యాయంగా అడిగారు. సమీర ఏదో చెప్పబోయింది, కానీ గొంతులోంచి మాట రాలేదు. ఆకలి నీరసం వల్ల ఆమె నెమ్మదిగా కళ్ళు తేలేస్తూ కింద పడిపోయింది. నరసింహవర్మ వెంటనే ఆమెను పట్టుకుని, విష్ణు, ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం అని కొడుకుతో అన్నారు. ఆ మాట వినగానే విష్ణుకు ఎక్కడలేని కోపం వచ్చింది. నాన్న, మీరు ఏమైనా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారా? దారిలో పోయే ప్రతి అనాథను ఇంటికి తీసుకెళ్లడానికి మనదేమైంది అనాథాశ్రమమా అని గట్టిగా వాదించాడు. కారులో కూర్చున్న నరసింహవర్మ ఈ విషయమై కొడుకుతో గొడవ పడ్డాడు. విష్ణు, నా మాట విను. ఆ పిల్ల పరిస్థితి చూడు, ప్రాణం పోయేలా ఉంది. కనీస మానవత్వం లేదా నీకు? నేనొక మనిషిగా చెప్తున్నాను. ఈ పిల్ల ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది, అంతే అని ఖచ్చితంగా చెప్పారు నరసింహవర్మ. తండ్రిని దైవంగా భావించే విష్ణు ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. అయిష్టంగానే కోపాన్ని అణిచిపెట్టుకుంటూ సమీరను కారులో ఎక్కించాడు. కారు విజయనగరంలోని వాళ్ళ ఖరీదైన బంగ్లా వర్మా నిలయం వైపు దూసుకుపోయింది. ఆ రాత్రి ఇంటికి చేరాక పనివాళ్ళ సమీర్ను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెకు భోజనం, కాస్త విశ్రాంతి ఏర్పాటు చేశారు. వర్మ నిలయం ఎంతో విశాలంగా రాజభవనంలో ఉందో సమీర గ్రహించే స్థితిలో లేదు. మంచం మీద పడుకోగానే అలసట వల్ల ఆమెకు వెంటనే నిద్ర పట్టింది. కానీ ఆ రాత్రి ఆ పెద్ద బంగ్లాలో ఇంకో గదిలో మాత్రం ఓ పెద్ద తుఫాన్ రేగబోతుంది. నరసింహవర్మ తన గదిలో ఒంటరిగా కూర్చొనున్నాడు. ఆయన ముఖంలో ఏదో ఆందోళన, అలజడి. కొద్దిసేపటికి విష్ణు తండ్రి గదిలోకి వచ్చాడు. నాన్న, ఏంటి ఇంకా పడుకోలేదా? రేపు ఉదయం మనకు బోర్డు మీటింగ్ ఉంది కదా అన్నాడు. నరసింహవర్మ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి అతను 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. విష్ణుకి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడూ ధైర్యంగా స్థిరంగా ఉండే తన తండ్రి కళ్ళల్లో ఈరోజు ఏవో అంతు చిక్కని భావాలు. విష్ణు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ నరసింహవర్మ కొడుకు చేయి పట్టుకొని కన్నీళ్లతో ఇలా అన్నారు. నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? విష్ణు గొంతులో కంగారు మొదలైంది. విష్ణు, నాకో మాటివ్వు. నేను చనిపోకముందే నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అన్నారు నరసింహవర్మ గద్గస్వరంతో. విష్ణుకు ఆ మాట అర్థం కాలేదు. చనిపోకముందా? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మీకేమైంది? ఎందుకు ఇలా అపశకునం మాటలు మాట్లాడుతున్నారు? నరసింహ కన్నీళ్లు తుడుచుకుంటూ కొడుకు కళ్ళల్లోకి సూటిగా చూశారు. ఎందుకంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అన్నాడు నెమ్మదిగా. ఆ ఒక్క మాట వినగానే విష్ణు గుండె ఆగినంత పనైంది. ప్రపంచం గిర్రున తిరిగినట్టు అనిపించింది. తన తండ్రి, తన ఆదర్శం, తన సర్వస్వమైన నరసింహవర్మకు మెదడులో క్యాన్సరా? ఈ నిజం వినడానికి అతని మనసు సిద్ధంగా లేదు. చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. నాన్న, మీరు అబద్ధం చెప్తున్నారు కదా? నన్ను పెళ్లి చేసుకోమని ఒప్పించడానికి మీరు ఆడుతున్న నాటకం కదా ఇది? డాక్టర్లు ఏమన్నారు?
మనం అమెరికా వెళ్దాం, ఎంత డబ్బు ఖర్చైనా పెడతాం, మీకేం కాదు అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ మాట్లాడడం మొదలుపెట్టాడు విష్ణు. కానీ నరసింహవర్మ తన రిపోర్ట్లను కొడుకు చేతిలో పెట్టాడు. చివరి దసరా కన్నా నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఏ క్షణమైనా నా ప్రాణం పోవచ్చు. కానీ నా ప్రాణం పోయేలోపు నువ్వు ఒక ఇంటివాడివి కావాలి. స్త్రీలపై నీకున్న ఈ కోపాన్ని వదిలేసి ఒక తోడును తీర్చుకోవాలి. అదే నా చివరి కోరిక అన్నారు నరసింహవర్మ కన్నీళ్లతో. తండ్రి ప్రాణాలకు ముప్పుందని తెలిసి షాక్లో అతను ఏం చేయాలో తోచక నిలబడిపోయాడు. ఒకవైపు తన తల్లి వదిలేసి వెళ్ళిందన్న కారణంతో ఆడవాళ్ళంటేనే ద్వేషం పెంచుకున్న తన మనస్తత్వం, మరోవైపు తాను దేవుళ్లా పూజించే తండ్రి చివరి కోరిక. ఈ రెండు కత్తుల మధ్య అతని మనసు నలిగిపోతుంది. తండ్రి కోసం తన ఆదర్శాలను, తన ద్వేషాన్ని చంపుకోగలటా? తర్వాత ఏం జరగబోతుందో, నరసింహవర్మ కోరిక తీరుతుందా? తర్వాతి భాగంలో చూద్దాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.